మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఒక వచనం చదువుకొని మనం కొన్ని మాటలు ధ్యానిద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇక్కడ పౌలు సీల బెరయ సంఘంలో బోధించడానికి వెళ్ళినప్పుడు ఆ సంఘస్థులు పౌలు సీలుడు చెప్పినటువంటి మాటలు ధర్మశాస్త్రములో పరిశుద్ధ గ్రంథంలో అలాగున్నాయా లేవా అని చెప్పి వాళ్ళు పరిశీలించినట్లుగా పరిశోధించుచు వచ్చినట్లుగా మనకు బైబిల్లో స్పష్టంగా రాయబడింది. కానీ ఈ కాలంలో ఉన్నటువంటి చాలామంది క్రైస్తవులకి వాక్యాన్ని పరిశోధించడం అనేది తక్కువైపోయింది. ఏ సేవకుడు ఏది చెప్పినా, ఏ బోధకుడు ఏది చెప్పినా దానిని నమ్మేసి దాన్ని అనుసరించే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ అలా దైవ సేవకులు చెప్పినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఆ విధంగా ఉన్నాయా లేవా, ఇది వాక్యానుసారమైన బోధ కాదా, ఇది వాక్యానుసారమైనటువంటి సిద్ధాంతమా కాదా, ఇది దేవుని యొక్క వాక్యములో ఖచ్చితంగా స్థిరపరచబడుతుందా లేదా అని చూసేటువంటి క్రైస్తవులు విశ్వాసులు చాలా తక్కువైపోయారు. ఒకసారి ఆలోచించేయండి. నీ బోధకుడు ఒకవేళ తప్పుడు సిద్ధాంతాన్ని నీకు బోధిస్తే దాన్ని నువ్వు వింటే తను నశించిన నరకానికి వెళ్తాడు, నువ్వు నశించిన నరకానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. అంటే తను చేసే తప్పుకి, తను అర్థం కానటువంటి విధానానికి నువ్వు కూడా నరక ప్రాయంగా మిగిలిపోవాల్సిన దుస్థితి వచ్చింది. అలా మనకు జరగకూడదు. మనము ఖచ్చితంగా మన బోధకులు బోధించే బోధ సరైనదా కాదా, వాక్యానుసారమైనదా కాదా, ఇతని బోధను మనం అనుసరించవచ్చా లేదా, ఇతను నిజంగా పరిశుద్ధాత్మ పూర్ణుడై చెబుతున్నాడా, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే వాక్యాన్ని బోధిస్తున్నాడా అని ఖచ్చితంగా మనము పరీక్షించుకోవాలి. మన ఆత్మను మనం కాపాడుకోవడం కోసం. మన ఆత్మకి ఎవరు ఉత్తరవాదులు కాదు, ఇక్కడ మన ఆత్మకు మనమే ఉత్తరవాదులము. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఒకవేళ నువ్వు తప్పుడు సిద్ధాంతాన్ని నమ్మి తప్పుడు వ్యక్తిని అనుసరించి ఒకవేళ నశించి నరకానికి వెళ్ళిపోయినావు అనుకోండి, అక్కడ ఈ నెపాన్ని ఎవరి మీద వేయటానికి సాధ్యము కాదు. ఒకవేళ నెపం వేసే ప్రయత్నం చేసినా దానివల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఎందుకమ్మా నువ్వు పండు తిన్నావు అని ఆదాముని అడిగితే అవమ్మే చెప్పిండు, అవేమో పామ్మే చెప్పింది. కానీ దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టలా, అందరికీ తగిన శిక్ష వేసేసిండు. దయచేసి అర్థం చేసుకోండి. వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కడైతే ఏ సంఘంలో అయితే మీరు బోధ వింటున్నారో ఆ బోధ సరైనదా కాదా, వాక్యానుసారమైనదా కాదా ఖచ్చితంగా మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బైబిల్లోనే ఉంది, దొంగ బోధకులు అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళారు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ప్రతి ఆత్మని నమ్మొద్దు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎక్కడైతే వాక్యం వింటున్నారో, ఏ బోధ అయితే మీరు వింటున్నారో ఆ బోధ, ఆ సిద్ధాంతం అది వాక్యానుసారమా కాదా కంపల్సరిగా మీరు వాక్యాన్ని పరిశోధించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు అంటే నీ ఆత్మని నువ్వు కాపాడుకోలేని దుస్థితికి నువ్వు వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, ఓ క్రైస్తవుడా, ఎక్కడైతే నువ్వు బోధ వింటున్నావో ఆ బోధ వాక్యానుసారమైందా కాదా పరిశోధించుకునేటువంటి ప్రయత్నం చేయి. తప్పేమీ కాదు. వాక్యానుసారమైన బోధ నేను వింటున్నానా లేదా అని నిన్ను నువ్వు పరీక్షించుకోవడం, నీ బోధని ఎక్కడైతే నువ్వు బోధ వింటున్నా పరీక్షించుకోవడం తప్పేమీ కాదు. సరైన బోధలో నువ్వు ఉన్నట్లయితే బలపడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించినట్లుగా దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.